అయితే నేను ఆనందాన్ని వెతకాలనుకుంటున్నా. ఆనందం వెతకాలంటే ఎలా వెతుకుతావు? పదార్థం ద్వారా తినాలి. పదార్థం అంటే ఏంటి? మనకి బెల్లం. బెల్లం మొత్తం తింటారా, కొద్దిగా తింటారా? శుభ్రమైన బెల్లాన్ని మొత్తం తింటారు. పట్టి బెల్లం తింటాం, జీడిపప్పు తింటాం, యాపిల్ పండు శుభ్రం కడుకు మొత్తం తినేచ్చు చెక్కుతో సహా. టమాటా తింటాం, అంటే కొన్ని సంపూర్ణంగా తినచ్చు. కిస్మిస్ తింటాం. మానవుడు తయారు చేసిందైనా సృష్టిలో సహజంగా ఆకులు అలా వచ్చాయి. ఆకులు తోటకూర శుభ్రంగా కడిగేసి మొత్తం తినేచ్చు కాబట్టి సహా. వైద్యాన్ని రూపంగా, మందు రూపంగా, ఆహార రూపంగా, ఆ తోట పచ్చడి రూపంగా, ఆ రూపంగా, ఈ రూపంగా ఆకులన్నీ మానవుడు తినదగినవన్నీ తింటాడు. తినలేనివి గుర్తించి దానికి వైద్యాన్ని ఉపయోగించుకుంటాడు. ఈ విధంగా అవ్యక్తమైన చెట్టు ఆకారం మొత్తము పిత్తల్లో దాగి ఉన్నట్టుగా నేను ఉన్నాననే చైతన్యమునందు, ఎరుకనందు, కేవలం తెలియనందే బహిర్గతంగా అంతర్గతంగా మానవ దృష్టిలో అండపిండ బ్రహ్మాండంగా ఉన్న పదార్థం మొత్తం కోటాను పదార్థం ఎరుకనందు, తెలివినందు దాగి ఉంది. అవ్యక్తంగా, వ్యక్తంగా రెండు విధాలుగా. వ్యక్తం అంటే బయటపడతాం, అవ్యక్తం అంటే బయటపడింది వచ్చింది. బీజం అవ్యక్తంగా ఉంది కదా, విత్తనం పగలకుంటే చెట్టు అయింది. చెట్టు మొత్తం కూడా విత్తన రూపంగా ఉంటే బయటగా కొన్నాళ్ళ విత్తన రూపంగా వస్తుంది, వేల రూపంగా వస్తుంది, దంపల రూపంగా వస్తుంది. ఏ విధంగా తన సంతానాన్ని అంటే చెట్టును సృష్టిస్తుంది, జంతువులను సృష్టిస్తున్నారు, మానవుడు సృష్టిస్తున్నాడు. సృష్టికర్త ఎవరు అని ఎందుకంటే ప్రశ్న. ఇది నమ్మకం మీద, విశ్వాసం మీద ఆధారపడింది. సృష్టి ఉంది, నేను సృష్టిని సృష్టి అంత కదా, పంచభూతాలు మాట్లాడవు కదా, గ్రహించే లక్ష్యం కదా. సృష్టి ఎలా ఉంది? చరాచరములతో సజీవ నిర్జీవ పదార్థంగా ఉంది. మొత్తం సృష్టి గమనించేవాడు, గమనిక, గమనించబడింది, తెలుసుకుంది, తెలియబడింది, తెలియబడుతున్నది. వర్తమాన కాలాలు, భవిష్యత్తు, దేశకాల వస్తువుతో సంబంధం లేకుండా దేశకాల వస్తువు రూపంగా ఉందంతా పదార్థమే. ఆత్మ పదార్థం, బ్రహ్మ పదార్థం, పరమాత్మ పదార్థం, శూన్య పదార్థం అనేక విధాలుగా విజ్ఞులు వర్ణించారు. ఋతము, శుద్ధము, ఆత్మ, వస్తువు అనేక రకాల పేర్లు పెడతారు. అంటే అన్ని పేర్లు ఎవరికి ఉన్నాయి? తనగా ఉన్నాయి. తన పేరు ఎలా ఉంది? మారిపోతుంది. ఈ మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా ఆనందమే. పిల్లవాడు పుడతాడు, చిన్నప్పుడు వీడు ఎదగాలని భావించి చక్కగా ఆహారం, వ్యాయామాలు చేసి చదివితే బాగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు వయసు వచ్చాడు, మా అబ్బాయి పెళ్లి చేయాలి, మా అమ్మాయి పెళ్లి చేయాలి, ఇవన్నీ మామూలుగా చేస్తాం. వాళ్ళే తిరిగి వాళ్ళు మానవ జాతిని సృష్టిస్తారు. సృష్టికర్త ఎవరు? తారే. సృష్టికర్త అంటే ఎవరు? మానవుని సృష్టించింది ఎవరు కాదు, మానవుడు సృష్టిస్తున్నాడు అంతే. కార్యక్రమం వెతకద్దు. జీవులు సృష్టిస్తారు. చెట్టుని సంతానాన్ని పెంచుకుంటుంది, ఆకలి దెబ్బలు తీసుకుంటుంది కిరణజన్య క్రియ ద్వారా. అంటే పంచభూతాలు వాటి సమతుల్యంతో ఉన్న ఎండ, నీరు, గాలి కణాలు, వాయు కణాలు, అన్ని రకాలు కణాలు, వాయుదాలు చూసే పంచభూతాలు సమత్వం ఉండి జ్ఞాన కర్మలతో ఉన్న పదార్థాన్ని అన్నీ కూడా సమస్త జీవులు అనుభవిస్తున్నాయి. అయితే ఒకటి పరిమిత జ్ఞానం ఉంది, మనకి పరిమితం రెండూ తానే. ఒక్క మనిషి తనకు తానే అన్ని రూపాలు ధరిస్తాడు.